హాయ్ అండి, అందరికీ నమస్తే. గార్డెన్లోని కొన్ని కుండీలను అయితే ఖాళీ చేసి మట్టి అంతా కూడా ఇలాగా ఎండబెట్టుకున్నానండి. ఇప్పుడు అయిపోయిన ఖాళీ చేసిన కుండీలోని మన పాదులన్నీ తీసేసినవి కిచెన్ వేస్ట్ అలాగా ఇలాగా లేయర్స్గా వేసి అయితే నింపుకుంటున్నాను. ఈరోజు మన గార్డెన్లోని క్లీన్ చేసుకుని పనులు కూడా చూపిస్తానండి. ఈ పువ్వులు అయితే చాలా బాగా వస్తున్నాయండి. అసలు పూత అయితే ఆగటం లేదనమాట, అలా వస్తూనే ఉన్నాయి. భలే ఉంది. ఈ ఎడేనేమి కూడా చూడండి, మనకి పువ్వులు అయితే ఎంత బాగా వస్తుందో. ఇలా పువ్వులు వచ్చి చాలా రోజులు అయిన తర్వాత ఇలా కలర్ అయితే మారిపోతుంది. ఇక్కడ ఈ మందారం అయితే కొమ్మతో పెట్టానండి, ఆ చివరికి వెళ్ళి పువ్వు అయితే వచ్చింది. ఇంకా ఈ బెండకాయలు కూడా బాగా వస్తున్నాయి. చూడ్డానికి అయితే ముదిరిపోయినట్టుగా అనిపిస్తున్నాయి, కానీ భలే లేతగా ఉంటున్నాయండి. బెండకాయలు అయితే లేతగా ఉన్నాయి. ఇంకా ఇక్కడ వంకాయలు కూడా స్టార్ట్ అయిపోయింది. చూడండి ఎంత బాగున్నాయో, భలే వస్తున్నాయి కదా. అలాగే ఈరోజు మనము ఈ వంకాయ మొక్కలకు కూడా ఎరువులను అయితే ఇచ్చుకుందాము. నాకైతే ఈ వంకాయలు భలే నచ్చాయండి. మంచి కలర్తో ఎంత బాగుంటున్నాయో అసలు. ఈ కుండీలో కూడాను చూడండి ఎంత బాగా వచ్చిందో. వంకాయ మొక్కలు అయితే భలే హెల్తీగా ఉన్నాయి కదా. అయితే ఇక్కడ ఈ కిందనైతే చిన్న చిన్న బ్రాంచెస్ అయితే వస్తున్నాయి కదండి. ఇలాంటివన్నీ కూడాను మనం తీసేసుకోవాలన్నమాట. ఒక 2-3 ఇంచుల వరకు మనం ఆ పైన మొక్క ఎదిగితే గుబురుగా వస్తుంది. కింద నుంచి ఎదిగిపోతే మొక్కకి బలం అయితే చాలదనమాట. ఇలా మనం కింద వచ్చే బ్రాంచ్లను అయితే ఎంకరేజ్ చేయకుండా పైనుండి అయితే మొక్క బాగా ఎదుగుతుందనమాట. ఇలాగా మొక్క మొదట్లో వచ్చిన బ్రాంచ్లన్నీ కూడాను ఇలా తీసేసుకుంటూ ఉండాలన్నమాట. మనకి అప్పుడు మొక్క పైకి వచ్చేసరికి బాగా గుబురుగా ఎదిగి మనకి మంచిగా పూత అయితే వస్తుంది. ఇలా చిన్న చిన్నగా కిందకున్నవన్నీ కూడా తీసేసాను. అలాగే ఈ మొక్కలకి ఆకుల్లోనే సగం బలం అయితే వెళ్ళిపోతుంది కదండి. కొంచెం ముదిరిపోయిన ఆకులు కూడా తీసేసుకుంటూ ఉండాలన్నమాట. ఇక్కడైతే చూసారా చిక్కుడు మొక్క, ఇది లాస్ట్ టైము తీసేసాను కదా. మళ్ళీ కూడా చూడండి అలానే ఉంచితే మళ్ళీ ఎంత బాగా చిగురు వచ్చేసి మళ్ళీ పూత అయితే స్టార్ట్ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో కలర్, చాలా బాగా వచ్చిందండి. ఇదైతే నేను మార్కెట్లో చిక్కుడుకాయలు కొనుక్కుంటాం కదా, అందులోంచి పెట్టిన విత్తనాలతో పెట్టిన మొక్క అనమాట. ఇది చాలా బాగా వస్తుంది. నాకైతే భలే హ్యాపీగా అయితే అనిపించిందండి. ఇంకా మనం ఈ మొక్కలకైతే పశువుల ఎరువును అయితే ఇచ్చేసుకున్నాము. మనం మొక్కలకి పశువుల ఎరువు ఇచ్చింది ఏంటంటే బాగా మాగిన తర్వాత ఇచ్చుకోవాలండి. లేదంటే మనకి మట్టిలో పురుగు అనేది పడుతుంది. అలాగే మొక్కలకి తెగులు కూడా వస్తాయి. ఇలా గెత్తాన్ని ఇచ్చుకునేటప్పుడు మొక్క మొదట్లోని కొంచెం మట్టిని అయితే కలుపుకోవాలి. కలుపుకున్నాక మనము ఇలా ఎరువుల్ని ఇచ్చినా కూడా ఇలాగా మట్టి మొదట్లో కలుపుకున్నాం అనుకోండి, మనకి మట్టి బాగా అబ్జర్వ్ చేసుకొని మొక్కలకి అయితే మంచిగా పోషకాలు అయితే వస్తుంది. గుండి కుండీలో కూడా చూసారా ఎంత గుబురుగా ఎదిగిందో వంకాయ మొక్క. అలాగే వీటికి కూడా కిందనున్న బ్రాంచ్లన్నీ కూడా తీసేసి కొంచెం ఆకులు అయితే తీసేసాను. ఈ మొక్కను కూడా మొక్క మొదట్లో కొంచెం కలుపుకొని గెత్తాన్ని అయితే ఇచ్చేసానండి. ఇంకా ఈరోజు అయితే మొక్కలకి మంచిగా ఇలాగా పశువుల ఎరువుని ఇచ్చుకున్నాను. మనకి పువ్వులు మంచి మొక్కలు మంచి పూత మీద ఇలా ఉండేటప్పుడు ఏదో ఒకటైతే ఇస్తూ ఉండాలండి. అప్పుడే మనకి మంచిగా పూత అయితే బాగా వస్తుంది. ఇక ఈ కుండీలో ఈ టబ్లో అయితే ఈ డ్రమ్లోని ఇలా ఎండిపోయినవన్నీ కూడా వేసుకున్నాను కదా. ఇంకా పైన ఎండిపోయిన ఆకులన్నీ కూడా ఉన్నాయి కదా, అవి కూడా వేసేస్తాను అనమాట. ఇలా పాదికి అయిపోయిన తర్వాత ఈ వచ్చిన పాలంతా కూడా ఇలాగే తీసేస్తాను. తీసేసి ఇలా వేస్ట్గా పారకుండా ఇలాగా మళ్ళీ మన మొక్కలకే వాడుకునేటట్టుగా చూసుకుంటానండి. ఇలా
మనం కొమ్మలన్నీ కట్ చేసేస్తూ ఉంటాం కదా, అవి కూడా అంతా ఇలా మట్టితో సహా వేసేసుకొని మళ్ళీ పైన మనం కిచెన్ వేస్ట్ అలాగే కొంచెం మట్టి వేసుకున్నాం అనుకోండి, మనకి మళ్ళీ మొక్కలు మంచిగా వస్తాయన్నమాట ఇందులో వేసుకున్నవి. నేను నా పనిలో ఉంటే మా పాప చూడండి ఏం చేస్తుందో. నేను అన్నా అనమాట, ఇలాగా పైన టెర్రస్ పైన చిన్న పొయ్యి ఉంటే భలే ఉంటుంది, ఇలా తెంపుకొని వండుకోవచ్చు అన్నాను. ఇంకా ఇదైతే ఇరిగిపోయిన కుండీ అనమాట. ఆ కుండీలోని ఇలాగా చక్కగా మా మమ్మీ చూసారా ఎంత బాగా తయారు చేస్తుందో ఈ మట్టి పొయ్యిని. మేము ఈ పనులన్నీ చేసుకునేసరికి బాగా చీకటి అయిపోయిందండి, అందుకే లైటింగ్ అయితే తగ్గింది. భలే చేసిందండి పొయ్యి అయితే, నాకు చూస్తే భలే ముచ్చటగా అనిపించింది. ఇంత బాగుంది కదండి. ఇంకా ఇదేనండి ఈరోజైతే మేము టెర్రస్ పైన చేసుకున్న పనులు. మొత్తానికైతే బాగా నైట్ అయితే అయిపోయింది. ఇంకా పొయ్యేంతా కూడా కంప్లీట్ చేసుకొని ఈరోజు మా పనులైతే ముగించేసామన్నమాట. పొయ్యి అయితే మాత్రం భలే వచ్చిందండి బుచ్చిగా. ఇక దీని మీద వంటలు చేస్తూ అప్పుడప్పుడు వీడియోస్ కూడా పెడతాను.